కమ్మగా గుమగుమలాడి చామ దుంపల కర్రీ ఎప్పుడైనా తినారా? అందులో ఎండి చేప వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక బౌల్లో మంచిగా క్లీన్ చేసుకున్న చామ దుంపల్ని వేసేద్దామండి. తగినంత ఉప్పు వేసి బాగా ఉడికించుకుందాము. ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో దాంట్లో వచ్చేసి ఆయిల్ వేసి జీలకర్ర, మెంతులండి. మెంతులు చాలా ఇంపార్టెంట్, మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీ మొత్తానికి. ఇవి మాత్రం మిస్ చేయొద్దు. కొంచెం ఆవాలు వేసుకొని వేగనిద్దాము. చిటపిటలాడాలండి నూనెంతాను. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము. మరీ రెడ్గా అవసరం లేదండి, గోల్డెన్ బ్రౌన్ అవసరం ఏం లేదు. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసేసుకుందాము. నేనైతే పులుసు కొంచెం ఎక్కువ కావాలి అంటే ఒక 2-3 కావాలండి. నేను ఒక 3 యూస్ చేశాను. అవి స్మాల్ టమాటోస్. మొత్తం బాగా మగ్గనిచ్చుకోవాలండి. మోస్ట్లీ ఒక 2-3 మినిట్స్లో బాగా మగ్గిపోతాయి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఎండి చేపలు వేస్తే ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది. ఇది ఉట్టి చామదుంపల్లోనే కాదు, వంకాయ ఇంకా చాలా డిఫరెంట్ కూరగాయల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఐ థింక్ టమాటోస్ కూడా బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం దాంట్లో ఉప్పు తగినంత వేసుకుందాము. కొంచెం పసుపు, కారం తగినంత చూసుకోండి. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ వేస్తానండి. ఎందుకంటే చేపలు కొంచెం ఉప్పగా ఉంటాయి. ఆ ఉప్పుని కొంచెం కాంపెన్సేట్ చేయడానికి నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తానండి. అయినా నెల్లూరు కదా, కొంచెం కారం ఎక్కువే తింటాం మేము. ఒక 2-3 మినిట్స్ దాన్ని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం అయితే ఉన్నాయండి. దాన్ని నేను ఆల్రెడీ ఈ టమాటోస్లో యాడ్ చేస్తున్నాను. చింతపండు ఒక లెమన్ అంత తీసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువ వేసినా పుల్లగా అయిపోతుంది. దాన్ని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. నేనైతే ఉడికించి తొక్కు తీసిన చామదుంపలు సైడ్గా పెట్టుకున్నానండి. ఆల్రెడీ పొంగుతున్న ఈ కర్రీలో ఈ చామదుంపల్ని యాడ్ చేయండి. ఒక 5-10 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. వాటర్ అంతా కూడాను బాగా చిక్కగా అయిపోవాలండి, పులుసు కావాలి కదా, అందుకని. నేను ఆల్రెడీ ఫ్రెష్గా ఉండే చేపల్ని తీసుకున్నాను, వాష్ చేసి పెట్టుకున్నాను సపరేట్గా. కర్రీ కొంచెం థిక్ అయిన తర్వాత ఈ ఎండు చేపలని కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 10 మినిట్స్ సరిపోతుందండి. చేపలని ఎక్కువసేపు స్టార్టింగ్ నుంచే ఉడకబెట్టేస్తే చిమిరిపోతాయి. కాబట్టి నేను ఇంకొక 5-10 మినిట్స్ ఉందనగా ఫిష్ని యాడ్ చేస్తాను. అప్పుడు దాని ఫ్లేవర్ అంతా కూడా కర్రీలోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. కర్రీని ఎలా అంటే అలా కలపకుండా మిడిల్లో మాత్రం నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. సో దట్ మీకు ఫిష్ విరగకుండా ఉంటుంది. చూసారు కదా, చాలా చిక్కబడిపోయిందండి కూర. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకనిచ్చుకుందాము. నాకైతే గుమగుమలాడే స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడే ఆకలేసేస్తుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.